ఇప్పుడున్న సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ జనసేన వైపుకు అడుగులేసినటువంటి యువత యువకులకి నా శతకోటి నమస్కారాలు. నా పేరు పందిటి మల్హోత్రా. మాది కడప జిల్లా మైదుగురు మండలం. మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. వ్యవసాయం అంటేనే కష్టం, వ్యవసాయం అంటేనే నష్టం అనుకుంటూనే ఒక పక్క రైతు 6 కాలాలు పండించిన పంట గిట్టుబాటు ధర లేక టమోటాలని రోడ్ల వెంట ఆవులకి గేదెలకి వేస్తున్నాడు. అలాగే పశువు పంటని గోదాములో నిల్వ ఉంచి పురుగు పట్టేట్లు చేసుకుంటున్నాడు. దానివల్ల చాలా మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నష్టపోతున్నారు. అందులో మా నాన్నగారు కూడా ఒకరు. పంట అయితే చాలా బాగా పండిస్తున్నారు. మా నాన్నగారికి ఇప్పటికీ 16 ఉత్తమ రైతు అవార్డులు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా కర్షక రత్న రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. చాలామంది రైతులు ఈ విధంగానే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. దీనికోసం మన జనసేన సైనికులంతా ప్రభుత్వాన్ని సంప్రదించి రైతు సదస్సులు పెట్టి వాళ్ళలో చైతన్యం కలగజేసి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేస్తే మన జనసేన రైతు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. మా మిత్రులు ఒకరన్నారు, మీ జనసేన పార్టీకి ఆవేశం తప్ప ఏం లేదని. ఏం ఫ్రెండ్స్, ఆవేశమేనా? ఆలోచన లేదా? అవును, ఆవేశం ఉంది. ప్రజల సమస్యలు తీర్చేంత ఆవేశం ఉంది. అవును, ఆలోచన కూడా ఉంది. ప్రజా సమస్యలపైన పోరాడే ఆలోచన కూడా ఉంది. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించినట్లయితే మీకు మీ రూమ్మేట్ సపోర్ట్ ఉందా? మీ ఫ్రెండ్ సపోర్ట్ ఉందా? మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందా? లేదే. మీకేమైనా రాజకీయ మూలాలు ఉన్నాయా? అవి కూడా లేవే. మరి అయినా కూడా మీరు జనసేన వైపు వచ్చారంటే మీరంతా మన పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రత్యేకమైన లక్షణాలున్న వ్యక్తులు. అందువల్లే మీరు జనసేన వైపు మీ అడుగులు పడ్డాయి. మన జనసేన సైనికులంతా చిత్తశుద్ధితో చెరువును తవ్వినట్లయితే ఏదో ఒక రోజు వాన పడుతుంది. చేపలు వాటంతట అవే వస్తాయి. మనం చేయాల్సిందల్లా కళ్ళు మూసుకొని చెరువులు తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. మన చెరువుకి ఏనాడో ప్రారంభోత్సవం అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా. మనం ఆయన యొక్క అడుగుజాడల్లో జనసేన సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అదే మన తక్షణ కర్తవ్యం. 100 అడుగుల దూరమైనా 1 అడుగుతోనే మొదలవుతుంది. మీరు కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళడమే జన సిద్ధాంతాలతోటి. ఎటువంటి రాజకీయ మూలాలు లేని మనకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వబోతున్నటువంటి జనసేన పార్టీకి, మన తల్లి లాంటి పార్టీ జనసేన పార్టీకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎటువంటి పదవీ వ్యామోహం లేకుండా, అమ్ముడుపోకుండా మన జనసేనని బలోపేతం చేయాలని కోరుకుంటూ మీ జనసేన సైనికుడు పందిటి మల్హోత్రా.